లోన్లు కూడా రాలేదు. ఇలా బట్టివాడ కానీ హాస్పిటల్ చోటు కానీ శంకలపల్లి విజయపూరి పొన్నాలగాడిని ఇవన్నీ కూడా అసలు ఏ మోరి ఎటు పోవాలో తెలియని పరిస్థితి ఇలా జగిత్యాలని మొత్తం నీళ్ళని పోయి ముప్పాలకు చెట్ల పడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు మోతే ప్రాంతంలో కావచ్చు, గోవిందపల్లిలో కడితే గోవిందపల్లె వాగులాగా లేదు, ఒక మోరి అయిపోయింది. దీనికి మీరు బాధ్యత వహించాలి. నాకు అస్సలు సహకరించలే. మాస్టర్ ప్లాన్ చేస్తా అన్నాడు. ఇవాళ ఇన్ని జోన్లు కరెక్ట్ అయినాయి. కొద్ది ప్రాంతం రైతులది వాళ్ళకి వస్తే దాన్ని సవరిస్తామని అంటే కూడా రద్దు చేయాలంటే రద్దు చేయించుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి మీరు ఒక సీనియర్ నాయకులుగా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. మీరు మాకు మంచి సూచనలు చేయాల్సింది ఉండింది. ఆ రైతులకు తప్పిద్దామని చెప్పినాం. కావాల్సిన మీ కౌన్సిలర్లు, మీరు కూడా ఎమ్మెల్సీ ఉన్నారు, అందరం కూర్చొని ఒక అధికారుల దగ్గర ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఆ కౌన్సిలర్లు తీసేసి ఒక పెద్ద డ్రైన్ గోవిందపల్లి వాగు నుంచి అక్కడి నుంచి కట్టాల్సిన అవసరం ఉంది. ఏనాడు కూడా ఆలోచన చేయలే. ఒక్కసారి గెలిచిన మేము మోతే వీక్లీ బజార్ స్కూల్ నుండి చెరువు పక్క నుంచి అందులోకి పోకుండా పెద్ద డ్రైన్ కట్టాం. అట్లా వాగుంటు పంటి నది నాలలో డ్రైన్ కట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాగంతా ఆక్రమణకు గురవుతున్నది. గోవిందపల్లి వాగు అదొక మోరైపోయింది. ఇవాళ అదొక మోరైపోయింది. మీ టైంలోనే ఆక్రమణలు మొదలైనవి. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా మీరు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఆక్రమణలు మొదలైనవి. ఇవాళ నేను మొదటిసారి గెలిచిన, నేను ప్రజల దయతోటి రెండవసారి ఇవాళ గెలిచిన. మా ప్రభుత్వం లేదు. ఇవాళ మేము కలెక్టర్ గారు అంటున్నారు మీరు కంప్లైంట్ చేయండి, మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటే నేను ఎందరి మీద చేయాలి? మీ పట్టణ అధ్యక్షుడి మీద చేయాలనా? మీ మాజీ మున్సిపల్ చైర్మన్ మీద చేయాలనా? మీ ఇంటి ముందు నా కౌన్సిలర్ మీద చేయాలనా? లేదు, ఎవరి మీద చేయాలి? ఎంతమంది మీద చేయాలి? ఇంతమంది బాధ్యులు ఉన్నారు. ఈ బాధ్యత మీరు కదా వహించాల్సింది. 40 ఏళ్ళకెళ్ళి మీరే కదా, మీ అనుసరులే కదా మున్సిపాలిటీలో ఉన్నది. ఒక్కసారి తెలుగుదేశం చైర్మన్ గారు ఉంటే కౌన్సిల్ మెజారిటీ కాంగ్రెసే. మీరేం చెప్తే గదే నడిచింది. మొట్టమొదటిసారి మాకు వచ్చింది. ఇక మా దాంట్లో ఉన్న సందర్భంలో ఖచ్చితంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నాం. 14 జోన్లు రెగ్యులరైజ్ చేసిన యావర్ రోడ్డు దాదాపు 1.5 కిలోమీటర్ పెద్దగా చేసినాం. డ్రైన్ కట్టినాం. మార్కెట్లు మంచిగా చేసినాం. తహసీల్ చౌరాస్తాకి వెళ్ళి రోడ్డు బంద్ ఉంటే టవర్ దానిక రోడ్ ఓపెన్ చేయించినాం. అంటే ఈ రకంగా ఒక్కసారి గెలిచి దాంట్లో కూడా ఏడాది 2 సంవత్సరాలు పిల్లలు పరీక్ష రాయలే. కరోనా కష్టకాలం. నాకు అంత కూడా ఒక 3 సంవత్సరాలు టైం రాలే. దాంట్లో మీరు కూడా ఎమ్మెల్సీ గెలుచున్నారు. ఆ 3 ఏళ్లలో 14 జోన్లు క్లియర్ చేసుకొచ్చిన. ఇవాళ నేను చెప్పిన కొన్ని వందలాది వేలాది ఇళ్ళు పర్మిషన్ లేని కాడి ఇవాళ పర్మిషన్లు వస్తున్నాయి. మీరు ఈ ఒక్క ఇల్లు ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కట్టుకుంటుంటే విద్యావంతుడు, బలహీన వర్గాలకు చెందినవాడు, పద్మశాలి సంఘ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఆయన మీద మీ స్థాయికి ఒక 2 సార్లు మాజీ మంత్రిగా రాష్ట్రంలో అతి సీనియర్ నాయకుడు అని చెప్పుకునే మీరు కలెక్టర్ కంప్లైంట్ చేయడం ఆశ్చర్యకరంగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.